అత్యాశ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? తెలివి ఎలాంటి కష్టం నుంచైనా గట్టెక్కిస్తుందా? అసలు నిజమైన ఆనందమంటే ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈరోజు మనం 2 అద్భుతమైన పాత కథలు విందాం. బహుశా మీకు ఈ కథలు తెలిసే ఉండొచ్చు, కాని వాటిలో ఉన్న లోతైన జీవిత సత్యాలు మాత్రం మనందరినీ ఆలోచింపజేస్తాయి. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అప్పుల్లో కూరుకుపోయిన భర్తను ఒక తెలివైన భార్య తన తెలివితో ఎలా కాపాడుకుందో చూద్దాం. ఆ తర్వాత డబ్బు గర్వంతో విర్రవీగుతున్న 3 ప్రయాణికులకు ఒక సాదాసీదా మహిళ ఎలా బుద్ధి చెప్పిందో తెలుసుకుందాం. ఇక చివరగా ఈ 2 కథల్లోంచి మన జీవితానికి అవసరమైన అసలు జ్ఞానమేంటో మాట్లాడుకుందాం. సరే, మనం మొదటి కథలోకి వెళ్దాం. ఈ కథలో హీరో సాంబయ్య చాలా మంచివాడు, కాని కాస్త అమాయకుడైన రైతు. అతని భార్య లక్ష్మి పేరులోనే కాదు, తెలివితేటల్లోనూ మహాలక్ష్మి. పాపం సాంబయ్య తన అమాయకత్వం వల్లే ఒక పెద్ద మోసంలో చిక్కుకొని అప్పులపాలవుతాడు. అక్కడినుంచే వాళ్ల కుటుంబానికి అసలు కష్టాలు మొదలవుతాయి. విషయం ఏంటంటే, సాంబయ్య తీసుకున్న అప్పు కేవలం 5,000 రూపాయలే. కాని ఆ వడ్డీ వ్యాపారి అప్పలరాజున్నాడే, వాడు మహామోసగాడు. ఇప్పుడు 10,000 రూపాయలు కట్టాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. డబ్బు కట్టకపోతే వాళ్లటి బతుకుతెరువైన ఆ పొలాన్ని లాక్కుంటానని బెదిరించాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ కష్ట సమయంలోనే ఆ భార్యాభర్తల మధ్య ఉన్న తేడా స్పష్టంగా బయటపడింది. భర్తేమో అయ్యో నా బతుకిలా అయిపోయిందేంటి అని నిరాశలో కూలబడిపోయాడు. కాని లక్ష్మి మాత్రం ధైర్యం కోల్పోలేదు. సమస్య వచ్చిందని ఏడుస్తూ కూర్చోలేదు. దీనికి పరిష్కారమేంటా అని ఆలోచించడం మొదలుపెట్టింది. లక్ష్మికి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అప్పలరాజు బలం డబ్బు కావచ్చు, కాని అతని అతిపెద్ద బలహీనత మాత్రం అత్యాశే. అందుకే అతని దురాశనే ఆయుధంగా మార్చి అతడి ఆట కట్టాలని నిర్ణయించుకుంది. ఇక లక్ష్మి తన ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. ఆమె పన్నిన ఎత్తుగడ మొత్తం అప్పలరాజు డబ్బు పిచ్చిమీదే ఆధారపడి ఉంది. అతని అత్యాశకు ఎరవేసి తనే తవ్వుకున్న గొయ్యిలో తనే పడేలా ఎలా చేసిందో ఇప్పుడు చూద్దాం. లక్ష్మి ప్లాన్ చాలా సింపుల్, ఇంకా చాలా స్మార్ట్. కష్టపడాల్సింది తను కాదు, అప్పలరాజే. తమ పెరట్లో పూర్వీకులు దాచిన ఓ పెద్ద గుప్తనిధి ఉందని అతన్నే నమ్మించింది. ఆ నిధిని బయటకు తీస్తే అందులో సగం వాటా ఇస్తానని ఆశపెట్టింది. ఆ మాట వినగానే అప్పలరాజు కళ్లలో అత్యాశ మెరిసింది. నిధి మీద ఆశతో చెమటోడ్చి తవ్వడం మొదలుపెట్టాడు. గంటల తరబడి కష్టపడిన తర్వాత చివరికి అప్పరాజుకు ఒక మట్టికుండ దొరికింది. ఆహా, బంగారం దొరికిందని ఆశతో దాన్ని పగలగొట్టి చూశాడు. కాని అందులో ఉన్నదేంటో తెలుసా? లక్ష్మి ముందే పాతిపెట్టిన కొన్ని పాత రాగినాణాలు, పనికిరాని గవ్వలు. అంతే. ఇక్కడే లక్ష్మి తన అసలైన తెలివిని ప్రదర్శించింది. అయ్యో, ఇవి మామూలు నాణాలు కాదు, ఎంతో విలువైన పురాతన కళాఖండాలు. వీటిని పురావస్తుశాఖ వాళ్లకు అమ్మిస్తే లక్షలొస్తాయి అని నమ్మబలికింది. అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన అప్పలరాజు ఆ పనికిరాని నాణేలనే నిజమైన నిధి అనుకుని భ్రమపడ్డాడు. అంతే, తేలిగ్గా లక్షలొచ్చేస్తున్నాయనే ఆనందంలో అప్పలరాజు ఆ పనికిరాని రాగి నాణేలను తీసుకుని సాంబయ్య పొలం పత్రాలను తిరిగిచేసి వెళ్ళిపోయాడు. చూశారా? లక్ష్మి కత్తిపట్టలేదు, నెత్తురు చిందించలేదు, కేవలం తన తెలివితో కుటుంబాన్ని కష్టం నుంచి గట్టెక్కించింది. సరే, ఇప్పుడు 2వ కథలోకి వద్దాం. ఈ కథలో సోమప్ప, భీమప్ప, రామప్ప అని 3 అహంకారి మిత్రులు ఉంటారు. వాళ్లకి తమ డబ్బు గర్వం చాలా ఎక్కువ. దారిలో కనిపించిన ఒక పల్లెటూలి ప్రజలను, వాళ్ల జీవన విధానాన్ని చూసి హేళన చేస్తారు. అలా ప్రయాణిస్తూ వాళ్లకు ఆకలేసి ఒక పూటకోళ్లమ్మ దగ్గర ఆగారు. ఆమె ప్రేమగా ఇచ్చిన చద్దన్నం, మంచినీళ్లు చూసి చిన్నచూపు చూశారు. ఆమెను అవమానించాలని వింత వింత కోరికలు కోరారు. మా హోదాకు తగ్గవి కావాలన్నారు. కాని ఆ పూటకూళ్లమ్మ మామూలు మనిషి కాదు, చాలా తెలివైనది. వాళ్ల అహంకారానికి కోపంతోనో వాదనతోనో సమాధానం ఇవ్వలేదు. వాళ్లకి జీవితంలో మర్చిపోలేని ఒక పాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. వాళ్ళడిగింది అడిగినట్టే ఇచ్చి, వాళ్ల కోరికల్లోని మూర్ఖత్వమేంటో వాళ్లకే తెలిసేలా చెయ్యాలనుకుంది. ఆమె తెలివిని ఇక్కడే చూడాలి. తరగని భోజనం అడిగిన వాడి ముందు కొండంత ఉప్పులేని అన్నం రాసిపోసింది. అమృతంలాంటి పానీయం అడిగితే దాహం తీర్చనే చిక్కటి తేనె ఇచ్చింది. ఇక పూలపానుపు కోరిన వాడిని ముళ్లపోదమీద పడుకోమని చెప్పింది. అంటే వాళ్ళు అడిగిందాన్నే ఇచ్చింది, కాని ఆ కోరికలు నిజజీవితంలో ఎంత భయంకరంగా ఉంటాయో వాళ్లకు అనుభవమయ్యేలా చేసింది. అప్పుడు కలిగింది వాళ్ళకి జ్ఞానోదయం. తమ అహంకారానికి సిగ్గుపడి
ఆమె కాళ్లమీద పడ్డారు. ఇప్పుడు వాళ్లకు ఆ వింత కోరికలు వద్దు. కేవలం కడుపు నింపే సాధారణ భోజనం, దాహం తీర్చే మంచినీళ్లు, అలసట తీర్చే ఒక మామూలు మంచం కావాలి. అప్పుడే వాళ్లకర్థమైంది, నిజమైన విలాసాలు ఇవేనని. అప్పుడు ఆ తెలివైన మహిళ వారికి ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెప్పింది. చూడండి బాబూ, సింపుల్ లైఫే హ్యాపీ లైఫ్. ఉన్నదానితో సంతృప్తిగా బతకడమే నిజమైన సంపద. సరే, మనం ఇప్పుడు ముగింపుకు వచ్చేస్తున్నాం. తెలివైన లక్ష్మి కథ, వివేకవంతురాలైన పూటకూళ్లమ్మ కథ, ఈ రెండూ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన జీవిత పాఠాలేంటో ఇప్పుడొక్కసారి చూద్దాం. ఈ రెండు కథల సారాంశం ఒక్కటే: అత్యాశ మనల్ని నాశనం చేస్తే, తెలివి మనల్ని కాపాడుతుంది. నిజమైన సంపద డబ్బులోనో ఆస్తుల్లోనో లేదు, మనసు నిండా ఉండే సంతృప్తిలో, చిన్న చిన్న ఆనందాలలో ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా కష్టకాలంలో మన చేయి పట్టుకుని నడిపించే బంధాలే మన అసలైన ఆస్తి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. అప్పలరాజు పనికిరాని రాగి నాణేలనే బంగారమనుకున్నాడు. ఆ ప్రయాణికులు అసాధ్యమైన కోరికలనే ఆనందమనుకున్నారు. మరి మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి పనికిరాని బంగారం వెనుక పరుగెడుతున్నామా? ఒక్కసారి మనసు పెట్టు ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.